తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు షురూ అయిపోతున్నాయి. సో ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి సర్వత్రా ఏర్పాట్లు అనేది కంప్లీట్ చేసేసారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే 9,80,978 మంది విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అనేది హాజరవుతారు. సో ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు వచ్చేసి 4,78,718 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,02,260 మంది వరకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కలిపి తెలంగాణ వ్యాప్తంగా సో ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేసేసారు. సో వీళ్ళకి వచ్చేసి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సో ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయమని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ గైడ్లైన్స్ కూడా ఇప్పటికే జారీ చేసేసారు అనమాట. సో ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 1,521 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 1,521 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సో అందులో ప్రైవేట్ సెంటర్స్ వచ్చేసి 880 ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో గవర్నమెంట్ అండ్ గురుకులం కూడా ఉన్నాయి. సో ఇందులో గవర్నమెంట్ సెంటర్స్ వచ్చేసి 407 ఉన్నాయి. అండ్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపసెస్ వచ్చేసి 234. సో ఓవరాల్గా చూసుకుంటే 1,521 ఎగ్జామ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు అధికారులు. సో ఈ ఎగ్జామ్ సెంటర్స్కి గాను సో వీళ్ళందరికీ సంబంధించి 27,900 మంది ఇన్విజిలేటర్స్ ఉంటారు అనమాట. సో ఇన్విజిలేటర్స్ ఉంటారు. అండ్ ఇందులో కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, సో ప్రిన్సిపల్స్ కానీ, తహసీల్దార్, సో వీళ్ళందరూ ఫ్లయింగ్ స్క్వాడ్గా ఉంటారు. సో అకస్మాత్తుగా తనిఖీలు చేసే అవకాశం వీళ్ళకు ఉంది. సో ఎగ్జామ్ సెంటర్స్ టైమింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. సో ఎగ్జామ్ సెంటర్స్ ఏరియా ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఆ ఏరియా మొత్తం 144 సెక్షన్ విధించుతున్నారు. సో ఎవరైనా సరే సెల్ ఫోన్స్ తీసుకురావడం కానీ, మాల్ ప్రాక్టీస్ కానీ పాల్పడితే మాత్రం వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి సరే స్ట్రిక్ట్ రూల్స్ అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్ కానీ, సెల్ ఫోన్స్ యూజ్ కానీ, సో పేపర్ లీకేజ్ సో ఇలాంటి ఏవైనా సరే సెక్షన్ 25 కింద కేసు నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు వ్యక్తం చేశారనమాట. సో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఏదైతే ఉందో సో వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళు కానీ సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళందరికీ కానీ ఇటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళ బస్సెస్ కానీ ఇటు వెహికల్స్ కానీ సో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే 1 నిమిషం నిబంధన ఉంది, అంటే 1 మినిట్ లేట్ అయినా సరే ఎగ్జామ్కి అనుమతించమని చెప్పిన నేపథ్యంలో సో వాళ్ళందరూ ఇటు బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, సో వెహికల్స్, బైకర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సో హెల్ప్ చేయాలని చెప్పేసి ఇటు గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కూడా కోరడం జరిగింది.